మాట ఎలా ఉండాలి అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు అన్నది నిశ్చయం అయిపోతుంది. అందుకే మాట పరుషముగా ఉండకుండా పరమ సరళంగా, అది అవతల వారికి అభ్యున్నతికారకమైనటువంటి వాక్కు మాట్లాడాలి తప్ప వాక్కు కాలక్షేపం కోసం ఉపయోగించుకోవడం ఎన్నడూ కాదు. చూడండి, పరమేశ్వరుడు 5 పైసలు ఖర్చు పెట్టకుండా సంతోషంగా గడిపేయడానికి మార్గం ఏమిటి అంటే కబుర్లు చెప్పుకోవడం. కొంతమందికి అసలు అక్కర్లేని మాటలు వచ్చి మాట్లాడుతుండడం వల్లే ఏమవుతుందంటే ఎంతో ప్రియంగా చూసేటటువంటి వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతారు. వీడొచ్చి దగ్గర కూర్చుంటే అక్కర్లేని ప్రస్తావనలు వస్తున్నాయి, రేపటి నుంచి వీడిని ఎక్కువసేపు దగ్గర కూర్చోపెట్టుకోకూడదు అనుకుంటాడు. ఎందువల్ల వచ్చింది అది? నోరు ఉంది కదా అని ఏం మాట్లాడుతున్నావో మాట్లాడే ముందు అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అది అవసరమా, ఇప్పుడు ప్రస్తావించాలా ప్రస్తావించకూడదా, ఏ నియంత్రణ లేకపోవడం. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరైనా ఏదైనా చెప్తుంటే చెవులు రిక్కించి వినేవారు. అవతల వారు తమంత తాముగా చెప్పడం అయిపోయే వరకు వినేవారు. తాను జవాబు చెప్పవలసి వస్తే వెంటనే చెప్పేవారు కాదు. కళ్ళు మూసుకొని 1 నిమిషం బాగా ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ముందు అవతల వారు చెప్పినది వినడం రావాలి. విన్న తరువాత తాను కాపట్యం లేకుండా, మనసులో కపటం లేకుండా మాట్లాడడం రావాలి. మనసులో దాపరికం పెట్టుకుని మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, ఆ మాట మాట్లాడేటప్పుడు బహుమెత్తగా మాట్లాడగలగడం, ఇది ప్రజ్ఞ. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అభ్యున్నతి కలుగుతుందో లోకానికి నిరూపణం అనేక కోణాల్లో చేసినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వచ్చేదేది అంటే అసలు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది. అందున ఇవాళ ఉన్నటువంటి సమాజానికి హనుమ యొక్క సేవ అత్యంత అవసరం. మీరు ఎక్కడ చూడండి, వ్యగ్రతతో కూడుకున్నటువంటి మాట ఉన్నటువంటి సమాజంలో మాట 10 మందికి శాంతికరమైనది కావాలి అంటే హనుమత్ సేవ ఎంతో అవసరమైనటువంటి స్థితి. అందుకే మీరు హనుమ యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే వారు చిరంజీవి, వారు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా వారు ఇక్కడే కూర్చుని వింటున్నారు, నాకేమీ సందేహం లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క జీవితాన్ని మీరొక్కసారి పరిశీలనం చేస్తే అసలు ఆయన ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన సందేశం మీకు అర్థమవుతుంది. అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు, అసలు స్వామి పేరే హనుమ. హనుమ అంటే హనువుల సంబంధం ఉన్నవాడు అని. హనువులు అంటే దవడలు. ఈ దవడలు కదులుతాయి. ఈ దవడల కదలిక మీద 2 రకాలైన అభ్యున్నతి ఆధారపడుతుంది. ఈ దవడలు ఎంతకాలం శక్తివంతంగా కదులుతాయో అంతకాలం శరీరం బలంతో ఉంటుంది. ఈ దవడలు కదలడం బలహీన పడిపోయిందనుకోండి, దవడ బలహీనపడ్డం అంటే దవడ మీద అమర్చబడినటువంటి దంతపంక్తి ఊడిపోయిందనుకోండి, బలం కోల్పోయిందనుకోండి, బలిష్టమైన ఆహారాన్ని తినలేడు. అలా తినకపోతే శరీరము బలంతో ఉండదు. 2, మంచి దవడలు, బలమైన దవడలు ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచి మాట మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అని. ఏదో మాట్లాడడం కాదు, పొల్లు మాట్లాడి ఉపయోగం ఏముంది? ఒకడు చిరస్థాయి దేని వలన పొందుతాడు అంటే మాటల చేత పొందినంత తేలికగా దేని చేత సాధ్యం కాదు. మాట చేత చేసేటటువంటి ఉపకారం అనన్య సామాన్యమైన ఉపకారం. మీరు అన్నం పెడితే ఒక పూటకి కడుపు నిండుతుంది. మీరు ఓ శస్త్రచికిత్స చేయిస్తే కొంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏదో ఓ ఇల్లు కట్టిస్తే అతను కొంతకాలం ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. కానీ మీరు ఒక మంచి మాట మాట్లాడితే దాని వలన అవతల వాడి జీవితం బాగుపడితే కొన్ని కోట్ల జన్మలు వాడి జీవుడు తరిస్తాడు. మాటకున్న శక్తి దేనికి లేదు. మాట మనిషిని అభ్యున్నతి పథంలో పైకి ఎత్తేస్తుంది. వినరాని మాటలు వినడం వల్ల ఎంత పైనున్నవాడు కింద పడిపోతాడు. అందుకే హనుమ అంటే హనువుల శక్తి ఉన్నవారు.
అంటే ఆయన దవడల కదలిక అటువంటిది. ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏవి ఉంటాయో ఆ మాటలు సారభూతములై ఉంటాయి. విషయాన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకుని ఆయా సందర్భాల్లో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు తప్ప ఒకప్పుడు మాట్లాడవలసినటువంటి మాట ఎంత స్థాయిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా నీరసపడి మాట్లాడడం, మంచి సందేశాత్మకంగా అవతల వారికి ఉపశాంతినిచ్చి మాట్లాడవలసినప్పుడు అలా మాట్లాడలేకపోవడం, ఇటువంటి లక్షణాలు హనుమయందు ఉండవు. అందుకే హనుమ మాట్లాడేటటువంటి తీరుని మీరు పరిశీలిస్తే అసలు అది జీవితం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించి ఒక పెనుమార్పుని తీసుకొస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మాట మాట్లాడేవాడికి ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలి అంటే, ఈ క్షణంలో నేను ఈ మాట మాట్లాడితే అవతలవాడు నన్ను మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, అది మాట మాట్లాడేవాడికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం కాకూడదు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడేస్తే అవతలవాడు మెచ్చుకుంటాడు, అందుకు నేను మాట్లాడతాను కాదు, అలా ఉండకూడదు. అవతలవాడు నన్ను సరిగా అర్థం చేసుకోనివ్వండి, చేసుకోకపోనివ్వండి, నేను సత్యమే మాట్లాడతాను, నేను ఉన్న విషయమే మాట్లాడతాను, అవతల వాడికి ప్రయోజనం కలగడానికి మాట్లాడతాను. అందుకే రామాయణంలోనే మారీచుడు ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. మనకెందుకు వచ్చిన గొడవ? చాలా బాగుందండి, మీరు చేసిన పని చాలా మంచిది అనో మాట అన్నాం అనుకోండి, అవతల వాడికి మనం శత్రువు అవ్వం. అందరితో పాటే మనం పాపం ఆయన ఏం చేశాడండి, చాలా మంచివాడండి, ఆయన మన పక్షానే ఉన్నాడంటారు. కాదు, నిజంగా నీ మేలు కోరినవాడైతే వాడొక్కడే ధైర్యం చేసి ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడతాడు. వాడు నిజంగా నీ అభ్యున్నతిని కోరుకున్నవాడు. అందుకే వాడు మాత్రమే సత్యాన్ని మాట్లాడతాడు. అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అవతలవాడు నన్ను నింద చేస్తాడేమో, ఇలా మాట్లాడితే నన్ను అర్థం చేసుకోడేమో అన్న అనుమానం ఉన్న, దాపరికం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేవాడు కోట్ల మందిలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. అటువంటి వాడు దొరికినా వినేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పగలిగిన వాడు, వాడి మాట వినగలిగిన వాడు ఇద్దరుంటే వాళ్ళకన్నా గొప్ప క్షేత్రం తీర్థం లోకంలో ఇంకోటి లేదన్నారు. అందుకే సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అందుకే మాట మాట్లాడడంలో ఆ నైపుణ్యం ఉండాలి. అది కర్తవ్యతానిష్ట అంటారు. కర్తవ్యతానిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను ఒక పని చేశాననుకోండి, నేను ఒక మాట చెప్పాననుకోండి, అసలు నేను అది చెప్పినప్పుడు ఏ రాగద్వేషాలు లేకుండా నేను మంచి మాట అని నమ్మి శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్పానా లేదా, అదొక్కటే. నా సొంత అభిప్రాయం కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నేను మాట్లాడానా, నేను శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడాను. అవతలవాడు విన్నాడా వినలేడా, విన్నాడు మంచిది, వినలేదు రెండు మాటలు మంచిది. ఎందుకు, ఇంకొక మాట చెప్తాను అర్థమయ్యేటట్టు, అంతే తప్ప అవతలవాడు ఏదో అనుకుంటున్నాడని యువతలవాడి ధోరణి మారకూడదు. మీరు హనుమ యొక్క జీవితంలో ఆయన మాట్లాడే తీరు చూడండి, అగ్ని పరీక్ష ఆయనకి కొన్నిసార్లు. కిష్కింధకాండలో వీళ్ళందరూ బయలుదేరారు, శరత్కాలంలో పంపించాడు సుగ్రీవుడు. 1 నెల గడువిచ్చాడు. దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరులకు అదే చెప్పాడు, 1 నెల లోపల మీరు అన్వేషణ పూర్తి చేసి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావాలి. ఒకవేళ 1 నెల లోపల మీరు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాలేకపోతే మీ అందరికీ శిరచ్ఛేదం చేస్తాను. అది కనిపెట్టైనా రండి, కనిపెట్టకపోయినా పర్వాలేదు, మీరు ఆ జాడ కనిపెట్టకపోయినా పర్వాలేదు, కాలం మాత్రం ప్రధానం. నెల లోపల తిరిగి వచ్చేయాలి. నెల పూర్తయిపోయిన తరువాత తిరిగి వస్తే మాత్రం శిరచ్ఛేదం అని చెప్పాడు. కాలమునకు అంత విలువ. అందరూ తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోవడంలో వాళ్ళు దారి తప్పిపోయారు. వాళ్ళు బయటికి వచ్చిన తరువాత చూశారు, ప్రకృతి వంక చెట్లన్నీ చిగర్చి ఉన్నాయి. ఓ, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చిందంటే శరత్కాలం అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చేసిన తర్వాత మనం వెనక్కెడితే ఊరుకోడు, సుగ్రీవుడు శిరచ్ఛేదం చేస్తాడు. అందుకని మనం వెనక్కి వెళ్ళొద్దు. యువరాజు అంగదుడు
కానీ ఒక్కొక్కడి యొక్క ఆలోచన తీరు అలా ఉంటుంది. మట్టి ముద్ద నేల మీద పడితే అంటుకుపోతుంది అంతే, ఇంకా పైకి లేవదు. బంతి కింద పడితే పైకి లేస్తుంది. అంగదుడు అన్నాడు, సుగ్రీవుడు నాకు తండ్రి, పినతండ్రి, వాలి తండ్రి. నాకు కావాలని రాజ్యం ఇవ్వలేదు, రామచంద్రమూర్తి చెప్పాడు కాబట్టి ఇచ్చాడు యవ్వరాజ్యం. ఎప్పటి నుంచో నా మీద కోపం ఉంది, ఎందుకంటే నేను వాలి కొడుకుని. నన్ను ఎలా చంపాలా అని చూస్తున్నాడు, అందుకే దక్షిణ దిక్కుకు పంపాడు. అందుకు పంపాడా సుగ్రీవుడు? అందుకే స్వయం ప్రభాబిలంలో ఉండిపోయాను. ఇప్పుడు మనం వెనక్కెడితే సుగ్రీవుడు మన కుత్తుకలు కత్తిరించేస్తాడు. అక్కడికెళ్ళి చచ్చిపోవడం కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మంచిది. కాబట్టి మనం ఇక్కడే మరణిద్దాం, వెనక్కి వెళ్ళొద్దు. నిష్కారణంగా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదాం. కొంతమంది లోకంలో ఎలా ఉంటారంటే, ప్రభువు చెప్పాడు కాబట్టి అది వాళ్ళకి ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం కాకపోనివ్వండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడడం? అందుకని ఉన్న సత్యాన్ని మాట్లాడరు. కొంతమంది సత్యం మాట్లాడడానికి ధైర్యంతో బతుకుతారు, వాళ్ళు లోకానికి దార్శనికులు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అన్నారు, అవునవును నిజమే, ఒక్క నిన్నే కాదు, అసలు వానర సైన్యంలో ముఖ్యులందరినీ కూడా, బలవంతులందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపాడు. అంటే ఏమిటి దాని అర్థం? వీళ్ళు ఎలాగో నెలలో తిరిగి రాలేరు, వీళ్ళందరినీ చంపేస్తే శత్రుశేషం పూర్తయిపోతున్నది. అందుకని ముఖ్యుల్ని పంపించాడు. మనం వెనక్కి వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ చచ్చిపోకుండా బతికుండడానికి మార్గం ఏం లేదా? అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందా? వాళ్ళకి చచ్చిపోదామని లేదు, బతికుందామని ఉంది. మరి ఎలా సుగ్రీవుడికి తెలియకుండా ఎలా బ్రతికుండాలి? అంటే అందులో అంగదుడు అన్నాడు, మనం మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. ఈ బిలం ఉన్నట్టు ఎవరికీ తెలియదుగా, అక్కడ నీళ్లున్నాయి, దుంపలున్నాయి, పళ్ళున్నాయి, అవి తింటూ ఉందాం. అందరూ ఒప్పుకున్నారు, రండి వెళ్ళిపోదాం బిలంలోకి. వీళ్ళందరూ నిజంగా అంగదుడి వెంట వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు కారు. వీళ్ళు 2 రోజులే ఉంటారు. నిఖార్సుగా నిగ్గు తేలి కాలపరీక్షకి తట్టుకుని తన వెనక నిలబడగలిగిన వాడు, తన హృదయాన్ని అర్థం చేసుకున్న వాడెవరో కాలం జల్లెడ పట్టి తేల్చేస్తూ ఉంటుంది. హనుమ ఒక్కడే మహానుభావుడు. ఆయన లేచి అన్నారు, సుగ్రీవుడికి అందకుండా దాక్కుంటావా బిలంలో? సుగ్రీవుడి పక్షాన ఎవరున్నారు? రామలక్ష్మణులు ఉన్నారు. లక్ష్మణస్వామి యొక్క నారాచ బాణములను తీసి ఆయన యొక్క ధనస్సుకి తొడిగి విడిచిపెడితే ఈ బిలాన్ని చీల్చేయడం ఆయనకి పూల పొట్లాన్ని చింపేయడం లాంటిది. భేదించేస్తాడు ఈ బిలాన్ని, ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని అందరినీ బయటికి లాగి చంపేస్తాడు. నీకు ఇంకొక మాట చెప్పనా యువరాజా, ఇవాళ నీతో పాటు బిలంలోకి వచ్చిన వీళ్ళు 2 రోజులు అయిపోయేటప్పటికీ ఇంటి దగ్గర నా భార్య ఎలా ఉందో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, ఇక్కడ ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఇక్కడ ఉండడం కన్నా సుగ్రీవుడి దగ్గరికి పోతే చంపాడో, కారాగారంలో పారేశాడో, ఏదైనా ఓసారి పెళ్ళం పిల్లల్ని చూసుకుని చచ్చిపోదు. ఇదెక్కడ గొడవ? ఉండి ఉపయోగం లేదు, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు, ఎందుకు ఈ బతుకు? ఇదంతా యువరాజు వల్ల వచ్చిందని క్రమక్రమంగా నీ చాటున మాట్లాడుకుని ఏదో ఒకనాడు నీ మీద తిరుగుబాటు చేసి వీళ్ళు మళ్ళీ కిష్కిందకు పోతారు. ఆనాడు నువ్వేమవుతావో తెలుసా? వీళ్ళ వెంట వెళ్ళలేవు, ఇక్కడ ఉండలేవు, ఒక్కడివి గడ్డి పరక కదిలితే భయపడతావు. ఆ స్థితి తెచ్చుకోకు. ఎవరైనా మాట్లాడారా? ఒక్క హనుమ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆయన సత్యాన్ని నమ్మిన వ్యక్తి. రాముడెవరో లక్ష్మణుడెవరో ఇవాళ ఒకలా మాట్లాడి రేపు ఇంకోలా మాట్లాడడం ఆయనకి చేత కాదు. అలా చేతనైన వాడైతే, అలా రంగులు మార్చగలిగిన వాడైతే హనుమ రామాయణంలో ఇంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడతారు, కర్తవ్యతానిష్ట. అది అవతలవాడు విన్నాడా వినలేదా, దాన్ని విని ఇంకోలా అనుకున్నాడా, మనసు కష్టపెట్టుకున్నాడా, దీనితో సంబంధం కాదు. నా వైపు నుంచి నేను చెప్పవలసినది చెప్పానా లేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, అదొక్కటే హనుమకి. వాళ్ళు వినలేదు మాట. మనం ఇక్కడే చచ్చిపోదాం, ప్రాయోపవేశం చేద్దామన్నారు. ఆయన నిజంగా తలుచుకుంటే వాళ్ళందరినీ చంపి అవతల పారేయచ్చు.